దిస్ ఈజ్ సాగరిక. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మన ఇండియా యొక్క గొప్పతనం కోసం తెలుసుకుందాం. అమెరికా, రష్యా, యూకే వంటి దేశాల్లో రిచ్ పీపుల్స్ ఉంటారు, ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు, హైటెక్ సిటీతో దూసుకెళ్లిపోతుంది అనుకుంటారు. కానీ మన ఇండియాలో కూడా చాలా గొప్పతనం ఉంది అని చెప్పి ఎవరికీ తెలియదు. ఈ వీడియోలో నేను కంప్లీట్ గా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా ఇప్పుడే వీడియోని చూసేయండి. మొదటిగా వచ్చేది పేరు. మన భారతదేశాన్ని అధికారిక నామం భారత్, ఫార్మల్ నేమ్ వచ్చేసి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. మన ఇండియాని చాలా పేర్లతో పిలిచేవారు. ప్రతి ఒక్క పేరు వెనుక ఒక కథే దాగి ఉంది. మొదట్లో దీన్ని జంబూ ద్వీపం అని పిలిచేవారు. ఆ తర్వాత భరతఖండం అని పిలుస్తున్నారు. ఎందుకంటే శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాలు కలిపి మన ఇండియాతో ఉండేవి. అందుకు దీని ఒక ఖండంగా భావించేవారు కాబట్టి భరతఖండం అనే పేరు వచ్చింది. అలాగే మన దేశాన్ని భారత్ అని పిలిచేవారు. దీని వెనుకున్న కారణం ఏంటంటే దుష్యంత కుమారుడైన భరతుడి నుంచి వచ్చిందని పురాణాలు చెప్తుండేది. అలాగే ఇప్పుడు హిందుస్థాన్ అని కూడా పిలిచేవారు. దీని వెనుకున్న కారణం ఏంటంటే హిందువులు కలిపి మన భూమిని హిందువుల భూమిగా మార్చారని చెప్పి కొంతమంది అనుకుంటే, హిందుస్థాన్ మహాసముద్రం నుంచి వచ్చిందని చెప్పి మరికొంతమంది అంటారు. అలాగే ఇప్పుడు అందరూ పిలిచేది ఇండియా. దీని వెనుక కూడా ఒక కారణమే ఉంది. సింధు, ఇండస్ అనే నది నుంచి వచ్చిందని కొంతమంది అనుకుంటున్నారు. అలాగే ఇప్పుడు జాతీయ జెండా. పింగళ వెంకయ్య గారు 1921లో మన జాతీయ జెండాని రూపొందించారు. ఆగస్టు 15వ తేదీన గవర్నర్ హౌస్ మీద, ఆగస్టు 16వ తేదీన ఎర్రకోట మీద ఎగరవేశారు. మన జాతీయ జెండా 3 రంగుల పతాకంగా నిలిచింది. కాషాయం రంగు బలం, ధైర్యం, త్యాగంకి సూచిస్తే, తెలుపు రంగు సత్యం, శాంతికి సూచిస్తే, ఆకుపచ్చ రంగు భూమి యొక్క సంతానం, ఉత్పత్తి, శుభం, విశ్వాసం, ధైర్య సాహసాల కోసం సూచిస్తుంది. అలాగే మధ్యలో నీలం రంగు నుంచి అశోక చక్రం మన ప్రతీకగా నిలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు భారత్ అండ్ ఇండియా అనే పేర్లు చాలా బాగా ఫేమస్ అయ్యాయి. ఎందుకంటే మనల్ని భారతీయులు, ఇండియన్స్ అని చెప్పి పిలుస్తున్నారు కాబట్టి. ఇప్పుడు క్యాపిటల్. మన ఇండియా యొక్క రాజధాని న్యూఢిల్లీ. అప్పట్లో 1911 క్రితం వరకు మన ఇండియా యొక్క రాజధాని కలకత్తా ఉండేది. 1911 డిసెంబర్ 12 అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన కాలంలో మన ఇండియా యొక్క రాజధాని కలకత్తా నుంచి న్యూఢిల్లీకి బదిలీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు కరెన్సీ. ఇండియా యొక్క కరెన్సీ రూపాయలతో సూచించేవారు. అప్పట్లో కరెన్సీ నోట్లు ఉండేవి కాదు. వస్తు మార్పిడి పద్ధతి, వేరే వేరే చిహ్నాలతో నాణాలని, రాజుల కాలంలో బంగారం, వెండి, రాగి, సీసా వంటి వాటితో కరెన్సీని డినోట్ చేసేవారు. ఆ తర్వాత 1861 మొదటిసారిగా బెంగాల్లో హిందుస్థాన్ బ్యాంక్ కరెన్సీని జారీ చేసింది. కొన్ని రోజులకి 1935లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ నోట్లను ప్రతిదినంలోకి తీసుకొచ్చింది. అమెరికా కన్నా ఇండియా రూపాయలు చాలా తక్కువైనప్పటికీ అన్ని దేశాల కన్నా బలమైనదిగా, ఖరీదైనదిగా ఉండేవి. ఇండోనేషియాలో 1 రూపాయి వాల్యూ 196 రూపాయల్లో సూచించేవారు. మన భారతదేశంలో 7 వింతల్లో ఒక వింతగా తాజ్ మహల్ స్థానం దక్కించుకుంది. 2వ ప్రపంచ యుద్ధంలో విమానాల ద్వారా వచ్చి తాజ్ మహల్ మీద బాంబులు వేస్తారని గుర్తించి తాజ్ మహల్ మొత్తం వెదురు కలర్తో చేసిన పరంజాలతో కప్పివేయడం జరిగింది. విమానాల పైనుంచి చూడడంతో అది ఒక వెదురు కర్రల నిర్మాణం అనుకుని ఎలాంటి బాంబులు వేయకుండా వెళ్లిపోవడం జరిగేది. అందుకనే ఇప్పటికీ మనకి తాజ్ మహల్ చాలా అందంగా కనిపిస్తుంది. ఈ ఉపాయం పనిచేస్తుందని చెప్పి అప్పట్లో అనుకునేవారు. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఆర్జేడీ తెలుగు ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.